దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించండి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంది. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు వస్తున్నాయి. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా. బాలయ్య న్యూ మూవీ అఖండ 2వ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎంతగా లీనమవుతున్నారో చెప్పేందుకు నిదర్శనంగా రాజమండ్రిలోని ఓ థియేటర్లో అద్భుత ఘటన జరిగింది. క్లైమాక్స్ లో వచ్చే శివతాండవం సన్నివేశానికి ఓ మహిళ పూర్తిగా లీనమై పూనకాలతో ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏలూరు అమ్మవారి జాతరకు హాజరైన హోంమంత్రి వంగలపూడి అనితకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే చంటి దంపతులు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన హోంమంత్రి ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో హీరోయిన్ శ్రీలీల. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ ఇటీవల ఇస్లాం స్వీకరించిన తన పేరును షేక్ మొహమ్మద్ ఆసిఫ్ గా మార్చుకున్న ధనుంజయ పాకిస్తాన్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన యువకుడు. నీ ఊరు ఎవరా? నాది వచ్చి ఆంధ్ర. ఊరు అడ్రస్ చెప్పరా? దేవిరెడ్డిపల్లి అనక దేవిరెడ్డిపల్లి కదిరి మండలం, నల్లచెరువు మండలం, కదిరి తాలూకా. నీ రియల్ పేరేమరా? నా పేరు షేక్ మొహమ్మద్ ఆసిఫ్. ఫస్ట్ పేరేమరా? ಫಸ್ಟ್ పేరు ಧನುಂಜಯ. ಇವಿಡೇಮರ ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್. ಪಾಕಿಸ್ತಾನ್ ಜಿಂದಾಬಾದ್. ನೋಡಿ ಸರ್, ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವನು ಗಂಡ ನನ್ನ ಮಗನು ಆಂಧ್ರದವನು. ಇವನು ಐ ಲವ್ ಪಾಕಿಸ್ತಾನ್ ಅಂತಿದ್ದಾನೆ. ನಾನು ಇವಾಗ ವೈಟ್ ಫೀಲ್ಡ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ ಗೊತ್ತಾ ಏನೆತ್ತಿ. నాడు కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి కార్యక్రమంతో పచ్చదనంతో కలకలలాడి జాతీయ అవార్డులతో దేశానికి ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ పల్లెలు నేడు అసమర్థత రేవంత్ నిర్లక్ష్య పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. కంపులో గ్రామాలు, అంధకారంలో వీధులు. అమెరికా నుండి వచ్చి ఓటు వేసిన మామ, ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన కోడలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన ముత్యాల శ్రీవేద ఎన్నికల్లో నిల్చుందని అమెరికా నుండి 4 రోజుల ముందు స్వగ్రామానికి వచ్చి ఓటు వేసిన ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల్లో 426 ఓట్లకు గాను 378 పోలవ్వగా శ్రీవేదకు వచ్చిన ఓట్లు 189, హర్షస్వాతికి వచ్చిన ఓట్లు 188, చెల్లని ఒక్క ఓటు. దేశ ఐక్యతకు కృషి చేసిన మహోన్నత నాయకుడు, భారత తొలి ఉప ప్రధాని, భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులు. మెస్సీ ముందు చూయింగ్ గమ్ నమ్లుతూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ వ్యవహార శైలిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఆమె వేదిక పంచుకున్నప్పుడు చూయింగ్ గమ్ నమ్లుతూ సరిగా గ్రీట్ చేయకుండా సెల్ఫీలు తీసుకుంటూ యాటిట్యూడ్ చూపించారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆమె ప్రవర్తనతో మెస్సీ అసౌకర్యంగా కనిపించారని, అతిథులను గౌరవించాలని నెటిజన్లు సూచిస్తున్నారు.